రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు డబ్బులైతే అందరికైతే విడుదల చేశారనమాట ప్రభుత్వం అయితే. నిన్న వచ్చేసి 4 ఎకరాలు, 5 ఎకరాలున్న రైతులకు గూడా డబ్బులైతే పడ్డాయి. ఈరోజు గూడా వచ్చేసి 4-5 ఎకరాలున్న రైతులకైతే పడుతున్నాయనమాట. ఒకవేళ మీకు మాత్రం డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు డబ్బులు ఎందుకు పడలేదన్న దాని గురించి నేను కారణం చెప్తాను. అలానే మీకు ఎప్పుడొస్తాయని చెప్పి కూడా నేనైతే ఈ వీడియోలో స్పష్టంగా అయితే మీకైతే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయండి. అప్పుడు మిగతా రైతులు ఎవరైతున్నారో వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. డబ్బులసలు ఎందుకు పడలేదు? ఎందువల్ల డబ్బులనేవైతే ఆగాయి? మీ ఖాతాలో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా? లేవా? అని జెప్పేసి మీ అందరికీ స్పష్టంగా అయితే తెలుస్తుందనమాట. 3-5 ఎకరాల లోపున్న రైతులందరికీ డబ్బులైతే నిన్నటితో జమ చేశారనమాట. నిన్న వచ్చేసి ప్రభుత్వం గూడా దాదాపుగా వచ్చేసి 7,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేశారనమాట. ఈ వారంలో వచ్చేసి మొత్తంగా వచ్చేసి 16,00,000 రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేశారు. మిగతా రైతులైతే వచ్చేసి ఇంకా పడని వాళ్ళైతే 2,00,000 మంది అయితే ఉన్నారని చెప్పి చెప్తున్నారన్నమాట. వీళ్ళలో చాలామందికి ఎందుకు పడలేదంటే, వాళ్ళ రైతు బంధు ఎవరైతే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే రన్నింగ్‌లో లేదు అని చెప్పేసి కొంతమంది అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే రన్నింగ్ లేకపోవడం వల్ల డబ్బులనేవైతే వాళ్ళకైతే కొంతమందికి పడలేదు. మిగతా వాళ్ళకి అకౌంట్ రన్నింగ్‌లోనే ఉంది. కాకపోతే కొంతమంది ఆధార్ కార్డ్ కూడా మనకైతే అప్డేట్‌లో లేదు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది డబ్బులైతే ఆగాయన్నమాట. మీరేం చేస్తారంటే ఒకసారి ఖాతాలైతే మీరు రన్నింగ్‌లో ఉన్నాయో లేవో అనైతే ఒకసారి అయితే చెక్ జేసుకోండి. అప్పుడైతేనే మీకైతే డబ్బులైతే వస్తాయి. లేకపోతే మీకు డబ్బులనేవైతే రావన్నమాట. ఈడ రైతు బంధు డబ్బులైతే పడే ముందు మీ అందరికీ ఇటువంటి మెసేజ్ అయితే వస్తుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం అని జెప్పేసి మనకైతే రైతు బంధు యాసంగి పథకం ద్వారా రూ. 7,500 అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు అని జెప్పి ఇలా వచ్చి, ఈ సమయం ఇక్కడ చూసుకుంటే ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కోసం అయితే మీరైతే ఉపయోగించుకోవచ్చు అని జెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అని జెప్పి ఇలా మీకైతే మెసేజ్ అయితే వస్తుంది. ఇలా మెసేజ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే డబ్బులైతే పడ్డట్టు. ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ కూడా చూపిస్తారనమాట. ఆ అకౌంట్ నెంబర్‌లోనే డబ్బులైతే పడతాయి. వేరే అకౌంట్‌లో అయితే పడవనమాట. ఏవైతే ఇంతకుముందు మీరు అకౌంట్‌లు ఉన్నాయో అవే అకౌంట్‌లలో పడతాయి. వేరే కొత్తగా అయితే ఏం చేంజ్ అయితే చెయ్యరనమాట. ఇంకా మీకు రైతు బంధు వచ్చిందా? రాలేదా? అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీరేం చేస్తారంటే ఎన్ని ఎకరాలుంది? మీకు రైతు బంధు అయితే రాలేదా? వచ్చిందా? అని చెప్పేసి కూడా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే మీకెప్పుడొస్తాయి అని చెప్పేసి కూడా నేనైతే చెప్తాను. ఓకే. ఇంకా మీకు ఇటువంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 ఇస్తున్న పథకంకి సంబంధించి కూడా మనకైతే ఒక మంచి అప్డేట్ తెలిసింది. దాని గురించి కూడా వీడియో చేస్తాను. చూడండి. మీకు ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే నచ్చుతుంది. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ప్రెస్ చేసి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తాను. ఆ గ్రూప్ కూడా మీకైతే చాలా వరకు అయితే యూజ్ అవుతుందన్నమాట. ఓకే. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను.